వెల్కమ్ టు ఎస్ఎస్ కుమార్ తెలుగు యూటెక్ ఛానల్. నమస్కారం అండి. ఈ వీడియోలో నేను మీకు VSP3 సింగిల్ పేస్ ప్రివెంటర్ను డివైఎల్ స్టార్టర్లో ఏ విధంగా కనెక్ట్ చేయాలి చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి. ముందుగా ఈ డివైఎల్ స్టార్టర్ యొక్క కంట్రోల్ వైరింగ్ ఏ విధంగా ఉంటుంది చూపిస్తాను. దాని తర్వాత ఈ VSP3 సింగిల్ పేస్ ప్రివెంటర్ను ఏ విధంగా కనెక్ట్ చేయాలి చూపిస్తాను. ఇప్పుడు ఈ స్టార్టర్ ఆన్ అవ్వడానికి కంట్రోల్ వైరింగ్ ఏ విధంగా ఉంది ముందు చూద్దాం. ఇది B ఫేస్, R ఫేస్, Y ఫేస్, B ఫేస్ కనెక్ట్ చేయడానికి టెర్మినల్స్ ఇవి. ఇన్పుట్ సప్లై కనెక్ట్ చేయడానికి టెర్మినల్స్ ఇవి. ఈ B ఫేస్ నుండి మొదటిగా ఇది ఆన్ పుష్ బటన్, ఇది ఏదైతే ఉందో ఇది ఆన్ పుష్ బటన్. ఇది NO అంటే ఇది నార్మల్గా ఓపెన్గా ఉంటుంది. మనం ఇది ప్రెస్ చేసినప్పుడు ఇది క్లోజ్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇది స్టాప్ బటను, ఇది NC. ఎప్పుడైతే మనం దీన్ని ప్రెస్ చేస్తామో ఈ రెండు కాంటాక్ట్స్ ఓపెన్ అయిపోతాయి. అక్కడ నుంచి ఇది ఈ కాయిల్కి సప్లై వస్తుంది. ఈ కాయిల్కి మళ్ళీ ఇటు నుంచి R ఫేస్ నుంచి సప్లై ఇక్కడికి వస్తుంది. ఇదంతా కంట్రోల్ వైరింగ్ అంతా సిరీస్లో ఉంటుంది. రెండు ఫేసులు ఉండి సిరీస్లో ఉంటుంది కంట్రోల్ వైరింగ్. ఇప్పుడు ఒకసారి మల్టీమీటర్తో చెక్ చేసి చూపిస్తాను. ఇది NO ఆన్ పుష్ బటన్. ఇక్కడ నేను పుష్ బటన్ ప్రెస్ చేస్తాను. ఈ పుష్ బటన్ ప్రెస్ చేస్తాను. NC అవుతుంది చూడండి. ఇది చూడండి, వదిలేయగానే ఓపెన్ అయిపోతుంది. ఇది ఆన్ పుష్ బటన్. తర్వాత ఇది స్టాప్ పుష్ బటన్. ఇది ఆల్రెడీ NCగా ఉంటుంది. ఎప్పుడైతే మనం దీన్ని ఇలా పుష్ చేస్తామో ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ వదలగానే మనకి నార్మల్లీ NCలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ స్టార్టర్కి నేను 3 పేస్ సప్లై ఇస్తాను. R phase,
Y phase, B phase, R phase, Y phase, సప్లై కనెక్ట్ చేశాను, ఎంసీబీ ఆన్ చేశాను. ఇప్పుడు ఈ ఆన్ పుష్ బటన్ నొక్కుతున్నాను, స్టార్టర్ ఆన్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ స్టార్టర్కి అసలు ప్రివెంటరు ఎందుకు కనెక్ట్ చేయాలి చూద్దాం. ఇప్పుడు మనం దీనికి 3 phase ఇచ్చాము. స్టార్టర్ పుష్ బటన్ నొక్కగానే ఆన్ అయింది. ఇక్కడ నుంచి మనకు అవుట్పుట్ సప్లై వస్తుంది. ఈ 3 టెర్మినల్స్ మోటార్కి వెళ్ళి అవుట్పుట్ సప్లై వస్తుంది. సడన్గా మనకి ఈ వై ఫేస్ బయట నుంచి, అంటే మనకి ఎలక్ట్రికల్ పోల్ నుంచి ఈ వై ఫేస్ రావటం లేదనుకోండి, లేదా ఎక్కడైనా కానీ కేబుల్ బ్రేక్ అవటం వల్ల కానీ ఈ వై ఫేస్ రావటం లేదనుకోండి, ఇప్పుడు ఈ వై ఫేస్ తీసేస్తాను, ఏం జరుగుద్దో చూడండి. స్టార్టర్ ఆన్లోనే ఉంది, స్టార్టర్ ఆఫ్ అవ్వలేదు. ఆఫ్ చేస్తాను, ఆఫ్ అయింది. ఆన్ చేస్తాను, మళ్ళీ ఆన్ అవుతుంది. కానీ ఈ వై ఫేస్ లేదు. ఈ వై ఫేస్ లేకపోవటం వల్ల ఇదేదైతే మనం అవుట్పుట్, ఈ 3 టెర్మినల్స్ నుంచి అవుట్పుట్ మనం మోటార్కి ఇస్తామో, ఒక ఫేస్ లేకపోవటం వల్ల మోటార్ వైండింగ్ పాడైపోతుంది. కాబట్టి మనం ఈ ఫేస్ ఎప్పుడైతే బయట నుంచి వచ్చే ఫేస్ మనకి 3 ఫేసుల్లో ఏదైనా ఒక ఫేస్ మనకి మధ్యలో కేబుల్ బ్రేక్ అవటం వల్ల ఆగిపోవటం కానీ, లేదంటే మనకి ఎలక్ట్రికల్ సప్లైలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఒక ఫేస్ మనకు రాకపోవటం కానీ జరిగినప్పుడు ఈ స్టార్టరు మనకి ఆగిపోవాలంటే
మనం ఈ ప్రివెంటర్ని మనం స్టార్టర్కి కనెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ వై ఫేస్ వచ్చిందనుకోండి, ఈ ఆర్ కానీ ఈ ఆర్ ఫేస్ కానీ బి ఫేస్ కానీ రాలేదు అంటే స్టార్టర్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే చూపిస్తాను. ఈ వైఫేస్ రాకపోతే మనకి ఇన్పుట్ సప్లై స్టార్టర్కి వైఫేస్ రాకపోతే స్టార్టర్ ఎందుకు ఆగట్లేదంటే, మనకి చూశారు కదా, ఈ కంట్రోల్ సప్లై అంటే ఈ స్టార్టర్ను ఈ రిలే నుంచి సప్లై ఈ కాంటాక్టర్ నుంచి మనకు అవుట్పుట్ రావడానికి ఈ కంట్రోల్ వైరింగ్ ఏదైతే ఉందో అది మనకి ఈ బి ఫేసు ఆర్ ఫేస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ స్టార్టర్ మనకి ఆన్ అవ్వడానికి ఆర్ ఫేస్ నుంచి బి ఫేస్ నుంచి కంట్రోల్ సప్లై మనకి తీసుకోవడం జరిగింది. కాబట్టి వై ఫేస్ రాకపోయినా స్టార్టర్ ఆన్లో ఉంటుంది. కానీ ఈ వై ఫేస్ అనేది ఇక్కడ మనకి అవుట్పుట్ రాదు. అవుట్పుట్ రానప్పుడు ఏమవుతుంది, మోటార్ యొక్క వైండింగు పాడైపోతుంది. కాబట్టి ఇలాంటి మనం జరిగినప్పుడు మోటార్ వైండింగ్ పాడవకుండా మనం కాపాడడానికి సింగిల్ ఫేస్ ప్రివెంటర్ను మనం యూజ్ చేయాలి. ఇది కూడా సింగిల్ ఫేస్ ప్రివెంటర్ను ఈ డివైల్ స్టార్టర్లో 2 విధాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్రివెంటర్ని చెక్ చేయాలి, ఇది మనకి సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది ముందుగా ఈ ప్రివెంటర్ని మనం చెక్ చేయాలి. అది ఏ విధంగా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ ప్రివెంటర్కి ఆర్ వై బి సప్లై కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ సప్లై ఆన్ చేయలేదు. ఒకసారి ఈ ప్రివెంటర్ నుంచి ఏవైతే మనకి ఈ 2 వైర్స్ ఉన్నాయో దీన్ని ఒకసారి కంటిన్యూటీ చెక్ చేస్తాను సప్లై ఆన్ చేయకుండా. చూడండి, కంటిన్యూటీ ఏమి రావట్లేదు. ఇప్పుడు నేను సప్లై ఆన్ చేస్తాను. చూడండి, ప్రివెంటర్కి సప్లై ఆన్ అవ్వలేదు. కాబట్టి ఏం చేయాలి అంటే, ఇలా ప్రివెంటర్కి సప్లై మనకు ఆన్ కాకపోతే ఈ బి ఫేస్ను వై ఫేస్ను మనం చేంజ్ చేయాలి.
ఆన్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు సప్లై ఆన్ అయింది. ఇప్పుడు దీని యొక్క కంటిన్యూటీ చెక్ చేస్తాను. చూడండి, ఇప్పుడు కంటిన్యూటీ వస్తుంది. ఆపేసామంటే మనకి కంటిన్యూటీ రాదు. అంటే ఇది కనెక్షన్ మనకి లోపల మనకి రిలే ఉంటుంది. ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తామో సప్లై, అది ఈ రిలే ఆన్ అయినప్పుడు, ప్రివెంటర్ ఆన్ అయినప్పుడు, రిలే ఆన్ అయిన తర్వాత మనకి ఇటు ఇచ్చిన సప్లై ఇటు సైడ్ నుంచి మనకి సిరీస్లో బయటికి వస్తుంది. ఇప్పుడు నేను ఇది స్టార్టర్ కనెక్ట్ చేసి చూపిస్తాను ఏ విధంగా కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ప్రివెంటర్ నేను స్టార్టర్ కనెక్ట్ చేస్తున్నాను. ఇందాక మనకి ఆర్వైబి ఇలాగా ఆర్వైబి మనకి దీనికి ఇన్పుట్ సప్లై ఇస్తే ఆన్ అవ్వలేదు కాబట్టి దీనికి ఆర్వైబి చేంజ్ చేసి కనెక్షన్ ఇస్తాను. స్టార్టర్ ఇన్పుట్లో ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తున్నాను. అది ఈ రెండు వైర్లు ఈ కాయిల్కి మనకి ఈ ఆఫ్ పుష్ బటన్ నుంచి వచ్చే ఈ కాయిల్ తీసేసి
మనం ఇక్కడ సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఇంకొక వైరు కాయిల్కి ఇస్తాను. కాయిల్ కనెక్ట్ చేశాను. ఇది ఇప్పుడు సప్లై ఆన్ చేస్తాను. చూడండి, ప్రివెంటర్ ఆన్ అయింది. ఇప్పుడు నేను ఆన్ బటన్ పుష్ చేస్తున్నాను. స్టార్టర్ ఆన్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం, బి ఫేస్ కానీ ఆర్ ఫేస్ కానీ మనకి ఆటోమేటిక్గా ఇన్పుట్ స్టార్టర్ ఇన్పుట్ సప్లైలో బి ఫేస్ కానీ ఆర్ ఫేస్ కానీ బి ఫేస్ కానీ స్టార్టర్ ఇన్పుట్లో మనకి ఇక్కడ కేబుల్ కట్ అవడం కానీ ఇన్పుట్ సప్లైలో ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ మనకి సప్లై రాలేదనుకోండి, బి ఫేసు ఆర్ ఫేసు రానప్పుడు ఆటోమేటిక్గా స్టార్టర్ మనకి కంట్రోల్ సప్లై ఆగిపోయి స్టార్టర్ మనకి ఈ కాంటాక్టర్ ఓపెన్ అయిపోతుంది. అలా కాకుండా ఈ బి ఫేస్ ఈ వై ఫేస్ ఇందాక చూపించాను కదా, ఇప్పుడు నేను వై ఫేస్ డిస్కనెక్ట్ చేస్తాను. స్టార్టర్ ఆన్లోనే ఉంది. చూడండి, వై ఫేస్ డిస్కనెక్ట్ చేసినా కానీ ఈ ప్రివెంటర్ ఉండటం వల్ల ఈ స్టార్టర్ ఆఫ్ అయిపోయింది. వైఫేస్ కనెక్ట్ చేస్తాను. ఆన్ చేశాను. స్టార్టర్ ఆన్ అయింది. ఇప్పుడు మనకి ఇలా సప్లై అవ్వటం వల్ల ఇన్పుట్ సప్లైలో ఏదైతే మనం ఇక్కడ ఇన్పుట్ సప్లై ఇచ్చామో ఇన్పుట్ సప్లై సరిగ్గా రానప్పుడు అప్పుడు మాత్రమే మనకి ఈ ప్రివెంటర్ ఏం చేస్తుందంటే ఈ సిరీస్లో ఉన్న ఈ కాయిల్కి ఉన్న ఈ సప్లైని ఇది కట్ చేయటం వల్ల మనకి స్టార్టర్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఒక పద్ధతి. ఇంకొకటి ఏంటంటే దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే దీనివల్ల ఇక్కడ ఏదైతే మనకి అవుట్పుట్ వస్తుంది ఇది ఇన్పుట్ సప్లై,
ఈ కాంటాక్ట్ ఆన్ అవటం వల్ల ఈ రిలే నుంచి సప్లై మనకి ఇక్కడ అవుట్పుట్లో వస్తుంది. ఈ అవుట్పుట్ 3 టెర్మినల్స్లో మనకి సప్లై వస్తుంది. ఈ సప్లై మనకి ఒక్కొక్కసారి సరిగ్గా రాదు. ఎందుకంటే ఇక్కడ లోపల ఇక్కడ 1, 2, 3 ఈ 3 టెర్మినల్స్ ఈ 4 టెర్మినల్స్లో మనకి లోపల బ్లేడ్స్ అనేవి ఉంటాయి. వాటికి స్ప్రింగ్ ఉండటం వల్ల టెన్షన్కి ఎలా టెన్షన్ అవుతూ ఉంటాయి. స్ప్రింగులు మనం కాంటాక్ట్ ఆన్ అయినప్పుడల్లా స్ప్రింగులు టెన్షన్ అవుతూ ఉంటాయి. మనం ఒక్కొక్కసారి లో వోల్టేజ్ ఉన్నప్పుడు స్టార్టర్ మనం ఆన్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మోటార్ లోడ్ తీసుకుంటుంది. ఒకవేళ మోటార్ స్టక్ అయినప్పుడు కానీ మనం ఈ స్టార్టర్ ఆన్ చేసామనుకోండి, లోడ్ తీసుకోవటం వల్ల చిన్న చిన్న స్పార్క్స్ అనేవి మనకి ఇక్కడ ఈ బ్లేడ్స్ మధ్య స్పార్క్స్ రావటం జరుగుతుంది. ఆ స్పార్క్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మనకు తెలియదు కదా, వచ్చేసి మనం ఈ స్టార్టర్ని ఆన్ బటన్ ఆన్ చేస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ బ్లేడ్ పైన వచ్చిన స్పార్క్స్ వల్ల మనకి వోల్టేజ్ అనేది కరెక్ట్గా మనకి అవుట్పుట్ రాదు. అప్పుడు రానప్పుడు ఏం జరుగుతుంది, ఇదైతే మాత్రం ప్రివెంట్ ఆన్ అయిపోతుంది, మనం ఆన్ చేయగానే మనకి స్టార్ట్ ఆన్ అయిపోతుంది. కానీ ఇక్కడ అవుట్పుట్ సప్లై మనకి మోటార్కి కరెక్ట్గా వెళ్ళదు. అప్పుడు ఏమవుతుందంటే మోటార్ వైండింగ్ పాడైపోతుంది, హీట్ అయిపోయి మోటార్ వైండింగ్ పాడైపోతుంది. కాబట్టి ఈ ప్రివెంటర్ను మనం ఇక్కడ ఎలా కనెక్ట్ చేయాలి, అవుట్పుట్లో అంటే స్టార్టర్ ఇన్పుట్లో కాకుండా స్టార్టర్ అవుట్పుట్లో ఏ విధంగా కనెక్ట్ చేయాలి ఇప్పుడు చూపిస్తాను. ఈ టెర్మినల్స్ డిస్కనెక్ట్ చేసేస్తున్నాను. మళ్ళీ బ్లాక్ వైర్ యాజిటీస్గా కనెక్ట్ చేసేస్తున్నాను. కాయిల్కి కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే ఇన్పుట్లో నేను ఇందాక స్టార్టర్ ఇన్పుట్లో నేను ప్రివెంటర్కి సప్లై ఇచ్చానో దీన్ని నేను తీసేస్తున్నాను. ఇప్పుడు నేను స్టార్టర్ ఇన్పుట్ నుంచి ఈ ప్రివెంటర్ యొక్క RYB ఈ టెర్మినల్స్ నేను డిస్కనెక్ట్ చేశాను. ఇప్పుడు స్టార్టర్ అవుట్పుట్ ఏదైతే స్టార్టర్ అవుట్పుట్ ఈ 3 టెర్మినల్స్ ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ చేస్తాను. ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు ఏ విధంగా మనకి అవుట్పుట్లో కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఈ కాంటాక్టర్ హోల్డింగ్ అవడానికి ఇక్కడ చిన్న కనెక్టింగ్ వైర్ ఉంది. ఈ వైర్ని డిస్కనెక్ట్ చేసేయాలి, ఇక్కడ నుంచి తీసేయాలి. ఇది తీసాను కదా. ఈ 2 వైర్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ రిలే నుంచి వచ్చే 2 వైర్లు ఏవైతే ఉన్నాయో
ఒకటి. ఇప్పుడు ఏదైతే మనం ఈ వైర్ ఇక్కడ చిన్న ఈ వైర్ ముక్క మనం డిస్కనెక్ట్ చేసామో అక్కడ దీన్ని సిరీస్లో చేయాలి. కనెక్ట్ చేశాను. ఏదైతే హోల్డింగ్ వైర్ తీసేసి నేను దీన్ని ఇక్కడ సిరీస్లో కనెక్ట్ చేశాను. ఇప్పుడు సప్లై ఆన్ చేస్తాను. చూడండి, ఈ ప్రివెంటర్ ఆన్ అవ్వలేదు. అంటే అవుట్పుట్లో మనకి ఈ అవుట్పుట్లో 3 ఫేసులు కరెక్ట్గా వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రివెంటర్ మనకు ఆన్ అవుతుంది. ప్రివెంటర్ ఆన్ అయిన తర్వాత మనకి ఈ కాంటాక్టర్ హోల్డ్ అవ్వడానికి ఏదైతే మనం ఇక్కడ సప్లై తీసి సిరీస్లో ఇచ్చామో ఈ 3 ఫేస్ మనకు కరెక్ట్గా వచ్చిందంటే ఇది మనకి ఈ సప్లైని ఇటు సిరీస్లో మనకి దీనికి ఈ రిలే మనకి కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు స్టార్టర్ ఆన్ చేస్తాను. ఆన్ అయింది. చూడండి, ప్రివెంటర్ కూడా ఆన్ అయింది. ఇప్పుడు నేను ఇప్పుడు మనకి 3 ఫేసులు కరెక్ట్గా వస్తేనే మనకి వోల్టేజ్ కరెక్ట్గా వస్తేనే మనకి 3 ఫేసులు వస్తేనే మనకి ప్రివెంటర్ ఆన్ అయింది. ప్రివెంటర్ ఆన్ అవటం వల్ల మనం ఏదైతే ఇక్కడ ఈ హోల్డింగ్ యొక్క లూప్ వైర్ మనం తీసేసి దీనికి సిరీస్లో కనెక్ట్ చేసాం కదా, దీనికి 3 ఫేస్ రావటం వల్లనే మనకి ఇది ఆన్ అయింది. ఒకవేళ మనకి ఇందులో ఏదన్నా ఒక ఫేస్ రాలేదనుకోండి, నేను ఇక్కడ మళ్ళీ వై ఫేస్ డిస్కనెక్ట్ చేస్తాను. ఎందుకంటే మనం ఆర్ ఫేస్ కానీ బి ఫేస్ కానీ డిస్కనెక్ట్ చేసి ఉంటే ఆటోమేటిక్గా స్టార్టర్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి నేను మళ్ళీ ఈ వై ఫేస్ డిస్కనెక్ట్ చేస్తాను. చూడండి, వై ఫేస్ డిస్కనెక్ట్ చేస్తాను. స్టార్టర్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ నేను వై ఫేస్ కనెక్ట్ చేస్తాను. సప్లై ఆన్ చేస్తున్నాను. స్టార్టర్ ఆన్ చేశాను. మనకి అవుట్పుట్ సప్లై 3 ఫేస్లు వస్తుంది కాబట్టి ఇది మనకి ఇక్కడ ఈ హోల్డింగ్ సప్లై మనకి కనెక్ట్ అయ్యింది. కాబట్టి ఈ కాంటాక్టర్ హోల్డ్లో ఉంది మనకి. ఇప్పుడు అట్లాగే ఈ ఆర్ ఫేస్ డిస్కనెక్ట్ చేస్తాను. చూద్దాం. చూడండి, ఆఫ్ అయిపోయింది. సప్లై ఆన్ చేసుకున్నాం. స్టార్టర్ అయింది. ఈ విధంగా మనకి మొదటిసారి మనం ఇన్పుట్లో ఇచ్చిన ప్రివెంటర్కి ఇచ్చిన కనెక్షన్ కన్నా రెండోసారి ఏదైతే మనం అవుట్పుట్లో మనం ఈ విధంగా ఇచ్చామో ఈ విధంగా ఇస్తే మనకి మోటార్కి వైండింగ్కి ఎలాంటి పాడైపోయే ప్రమాదం జరగకుండా ఉంటుంది. ప్యానల్ బోర్డ్స్ వైరింగ్లో కానీ మోటార్స్ వద్ద స్టార్టర్లలో కానీ మనము ఈ ప్రివెంటర్ని కనెక్ట్ చేయటం వల్ల
రెండు ఉపయోగాలు ఉన్నాయి మనకి. ఒకటి, ఫేస్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ ప్రివెంటర్ మనకి స్టార్టర్ను కానీ కంట్రోల్ వైరింగ్స్ కానీ మనకి ఈ ప్రివెంటర్ ఆపేస్తుంది. అలాగే ఇప్పుడు నేను చూపిస్తాను. ఫేస్ ఏదైతే మనకి ఇన్పుట్ ఫేస్ వస్తుంది కదా, ఈ 3 ఫేసులు ఈ సీక్వెన్సీ చేంజ్ అయిందనుకోండి, RYB ఇలా రాకుండా మనకి బయట ఒక్కొక్కసారి ఎలక్ట్రికల్ పోల్స్ నుంచి ఏవైనా ఎక్కడైనా వాళ్ళు ఎల్సీలు తీసుకున్నప్పుడు కానీ వాళ్ళు జంపర్స్ చేంజ్ చేసినప్పుడు కానీ ఏం జరుగుతుందంటే మనకి ఫేసెస్ చేంజ్ అయిపోతాయి. ఆ ఫేస్ చేంజ్ అయినప్పుడు మనకి కొన్ని మోటార్స్ ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా బయట నుంచి మనకి ఫేసులు చేంజ్ అయ్యి వచ్చినప్పుడు మోటార్లు ఏం చేస్తాయంటే మనకి ఫార్వర్డ్ తిరగాల్సిన మోటార్లు రివర్స్ తిరుగుతాయి. కానీ మనం ఈ ప్రివెంటర్ని మనం ఎక్కడైతే మనం కనెక్ట్ చేసి ఉంచుతామో అక్కడ అసలు ఈ బయట నుంచి మనకి 3 ఫేసుల్లో ఏ ఫేస్ ఒక ఫేస్ చేంజ్ అయ్యి వచ్చినా ఈ ప్రివెంటర్ మనకి ఈ మోటార్ని ఆన్ అవనివ్వదు. అలాగే ఎక్కడ వాడతామో మనం ఈ ప్రివెంటర్ని మనం ఎక్కడైతే వాడతామో అక్కడ ఏం జరుగుతుందంటే అది మనకి ఇది కంట్రోల్ సప్లైలో వాడుకోవచ్చు, మోటార్ స్టార్టర్లో వాడుకోవచ్చు. ఈ విధంగా మనం దీన్ని ప్రివెంటర్ని వాడుకోవచ్చు.